కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా. ఏంటమ్మా? తొందరగా అమ్మాయికి బోన్విటా తీసుకెళ్ళివు, ఎక్సర్సైజ్ అయిపోవచ్చింది. అలాగేనమ్మా. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ డాడీ, యు 1 minute లేట్. ఈ పూట నేను టిఫిన్ తీసుకోనమ్మా. ఎందుకు? పేపర్లో ఈ గుడ్ న్యూస్ చదివా కడుపు నిండిపోయిందమ్మా. కంగ్రాచులేషన్. ఓహో, నాకు అవార్డు వచ్చిందనా? బేబీ, నేను ఎండీగా ఉండగా ఈ ఫ్యాక్టరీని పెంచానే గానీ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురాలేకపోయాను. నిన్ను ఎండీని చేసిన ఈ 3 ఏళ్లలో ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ 3 పెంచావు, క్రెడిబిలిటీ 10 పెంచావు. అందుకే నేను ఇంట్లో కూర్చునే చైర్మన్ ని, నువ్వు ఆఫీస్ లో పనిచేసే చైర్మన్. ఓకే డాడీ, నాకు ఫ్యాక్టరీ టైం అయింది, వస్తాను. ఓకే. అయ్యగారు, ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ అమ్మాయికి అప్పచెప్పారు, బాగానే ఉంది. మరి అమ్మాయి పెళ్లి బాధ్యత కూడా మీరు పూర్తి చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడుగా. చలపతి. ఎస్ మేడం. ఈ రోజు ప్రొడక్షన్ ఎందుకు తగ్గింది? బ్యాచ్ నెంబర్ 1 లో వర్కర్స్ వర్క్ నో రూల్ పాటిస్తున్నారు మేడం. ఎందుకని మేనేజర్? వాళ్ళకి రిస్క్ అలవెన్స్ కావాలంట. రిస్క్ అలవెన్స్ కావాలా? మేనేజర్ గా నువ్వేం చేస్తున్నావు? యూసుఫ్ ఎదురు తిరిగాడు మేడం. ఓహో, సెండ్ హిమ్ టు మై రూమ్. గుడ్ మార్నింగ్ మేడం. నా ఫ్యాక్టరీలో ఇంతవరకు ఎవరైనా స్ట్రైక్ చేశారా? ఎందుకు చేయలేదు? 1979లో ఒకసారి, 1983లో ఒకసారి. నేను ఎండీగా చార్జ్ తీసుకున్నాక స్ట్రైక్ జరిగిందా? జరగలేదు. రీజన్ తెలుసా నీకు? నేను చెప్తాను. మామూలుగా మన రైటర్స్ రాస్తుంటారు, ఆడదంటే ఆదిశక్తి అని. నువ్వెప్పుడైనా అలాంటి వాక్యాలు చదివావా? చదివాను. నేను ఆ టైప్, ఆదిశక్తిని. అభిమానించానంటే నెత్తి మీద పెట్టుకుంటా, అవమానిస్తే అడ్రస్ లేకుండా చేస్తా. మీరంతటి వారని మాకు తెలుసు, కానీ మాకు కావలసింది ఇస్తున్నారా లేదా అది చెప్పండి. మీరు అడిగిందల్లా ఇచ్చి నా ఫ్యాక్టరీలో వచ్చే లాభం శాతం తగ్గించుకోమంటావా? నో నో, నాట్ అట్ ఆల్. బై 2000 years I must be the highest taxpayer in India. సరే, 1992లో మీరు స్ట్రైక్ చేయక తప్పదు. ఏం చేస్తారో చేసుకోండి. ఆగు. మిస్ భవానీ, బ్రింగ్ ద ఫైల్. ఎస్ మేడం. యూసఫ్ మన ఫ్యాక్టరీలో చేరకముందు
చార్మినార్ దగ్గర జరిగిన మత కలహాల కేసు నెంబర్ 391/B డేటెడ్ 27/8/1969 లో ముద్దాయి రెండో పెళ్లి చేసుకుని మొదటి భార్యను హింసిస్తున్నాడని కంప్లైంట్ ఉంది. ఫ్యాక్టరీలో ఒకసారి తాగొచ్చినట్టు రుజువైంది. ఇందులో ఏ కేసు తవ్వినా నిన్ను ఈజీగా నేను ఈ ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపగలను. కార్మికుల్ని రెచ్చగొట్టింది నువ్వే గనక వాళ్ళని బుజ్జగించే పని కూడా నీదే. ఇది నీ ఫీ. ఆ ఫోటో ఇప్పుడు వాడను. ఫ్యూచర్లో నీకు మళ్ళీ కొమ్ములొస్తే అప్పుడు బయటికి తీస్తాను, నిన్ను రిస్కులో పెడతాను. ఏమైందిరా దగ్గర మా మొత్తాన్ని ఆ వేరే గారు చంపేస్తున్నాడు. మస్తాన్ ఏమిటది? అసలు వార్త నువ్వెందుకు పందెం కట్టావురా? 10,000 పందెంబాయ్ వస్తే నా చెల్లెలు షాదీకి వస్తుందని ఆశపడ్డాను. చెల్లెలు పెళ్లికి వస్తుందని అలాంటి దురపోతో తలబడి ప్రాణం మీద తెచ్చుకుంటావా? అరే నన్ను అడగచ్చు కదా మస్తాన్. దమ్మున్న మగాళ్ళు ఎవరైనా ఉంటే మా వీరయ్య వస్తారు, పందానికి రావచ్చు. ఈసారి 1కి 10 కాదు, 1కి 20. మస్తాన్ భాయ్ 10,000 కాదు 20,000 ఇస్తున్నాను. మన చెల్లాయి నిక్క పక్క. 1కి 20. 1కి 20. చల్ ఎంత? 1020 రెడీ చేసుకోవే నా బంగారు కోడి పెట్ట. ఇప్పుకెళ్ళి
జాన్ ఎక్కడ బంగారు కొడిబెట్టా అదిగో పారిపోతుంది. వారిని అయిపోయావే ఫాలో ఉండరా. కాదు ఈ సరేమైందిరా? నీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎక్కడి నుంచి? మీ అమ్మగారి పక్షవాతం వచ్చిందట. ఈ చేత్తోనే నాకు అన్నప్రాసన చేసి గోరుముద్దలు తినిపించావు. ఈ చేత్తోనే నాకు అక్షరాభ్యాసం చేయించావు. అలాంటి ఈ చేయి పడిపోయినందుకు బాధపడలేదురా. చెట్టంతా ఎదిగిన కొడుకుని కన్నీళ్లు పెట్టిస్తూ ఆ కన్నీళ్లు తుడడానికి చేయి రానందుకు ఏడుస్తున్నాను బాబు. ఊరుకోమ్మా. అమ్మా నువ్వు నాతో పాటు విశాఖపట్నం వచ్చేయమ్మా. నా దగ్గర ఉందు గాని. నేను ఈ ఊరు దాటి ఎక్కడికి రానురా. మీ నాన్నగారు తన రెక్కల కష్టంతో కట్టుకునే ఇల్లుది. నా ప్రాణం ఇక్కడే పోవాలి. సర్లేమ్మా, నేను ఇక్కడే ఉండి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. మిస్టర్ రాజు, మీ నిర్ణయం చాలా బాగుంది. ఆవిడ మనసుకు ఆనందం కలిగించే పని చేస్తే ఆవిడ త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఏమిటి డాడీ, ఉమాదేవికి #1 ఉత్తమ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు వచ్చిందని ఫీల్ అవుతున్నావా? నాకు అవార్డులు అక్కర్లేదురా, రివార్డులు కావాలి. మనకు రావాల్సిన ఇంపోర్ట్ లైసెన్స్ ఉమాదేవి కొట్టేసింది. అదే గనక మనకు వచ్చింటే మన ఫ్యాక్టరీ పక్కన ఉన్న ఖాళీ స్థానంలో మరో ఫ్యాక్టరీ కట్టేవాడిని. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? ఒక శుభముహూర్తాన ఈ 2 ఫ్యాక్టరీలో ఒకటేలా ఆలోచించాను. అంటే వాళ్ళ ఫ్యాక్టరీ మనం కొంటామా, మనది వాళ్ళు కొంటారా? మన 2 కుటుంబాలు ఒకటయ్యాయనుకో, ఆటోమేటిక్ గా ఈ 2 ఫ్యాక్టరీలు ఒకటవుతాయి. రేపే దానికి శ్రీకారం చుట్టా. ఇంతవరకు మనం ఛాంబర్ మీటింగ్స్ లోను జనరల్ ఫంక్షన్స్ లోనే కలుసుకున్నాం. ఇప్పుడు మొదటిసారిగా మీ ఇంట్లో కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఆనందంగానే ఉంది. కూర్చోండి. ఏమిటి విశేషం? మీకు తెలుసుగా, నేను ముక్కుకు సూటిగా పోయే మనిషిని. ఇప్పుడు సూటిగానే వెళ్ళండి. మా అబ్బాయి మీ అమ్మాయిని అందుకని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. మీ అబ్బాయితో నాకు పెళ్ళా? ఎందుకు అలా నవ్వుతున్నావు? మీ నాన్న చెప్పిన లవ్ స్టోరీ నాకు నచ్చలేదు. నిజమైన ప్రేమ అంటే ఒక డబ్బున్నవాడు పేదమ్మాయిని ప్రేమించాలి, లేదా పేదవాడు పెద్దింటి అమ్మాయిని ప్రేమించాలి. అది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. సో నీ ప్రేమ కథ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే నువ్వు ఒక పోర్ గర్ల్ ని ప్రేమించాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మా పని మనిషి కూతురుంది, లవ్ చేయి. పెళ్లి ఖర్చులు నేను పెట్టుకుంటాను. నా అకౌంట్ లో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ రికార్డ్ అవుతుంది. చేసుకుంటావా? ఆడదానికి అంత అహంకారం పనికిరాదు. నీ సబ్స్టాండర్డ్ కొడుక్కి అంత ఆశ ఉండొచ్చా? మా వాడిది ఆశ కాదు. మాకంటే గొప్ప సంబంధం వస్తుందా మీకు? మీకంటే ఫ్యాక్టరీలో ఎక్కువ లాభాలు గడిస్తున్నావు. #1 ఇండస్ట్రియలిస్ట్ గా గౌరవం పొందావు. చూడు, ఏ వ్యాపారం చూసుకున్నావు ఇంత అహంకారంగా మాట్లాడుతున్నావు, ఆ కంపెనీయే లేకుండా చేస్తాను నీకు. రారా. ఇష్టం లేకపోతే మర్యాదగా చెప్పాలి కానీ అంత కటువుగా మాట్లాడొచ్చు ఆ పెద్ద మనుషులతో. వాళ్ళ పెద్ద మనుషులు. పెద్దల ఫేస్ లో నక్క, కొడుకు ఫేస్ లో కుక్క నాకు కనిపించింది డాడీ. ఎంత అహంకారం, ఎంత పొగరు. ఎవరికి? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అయ్యగారు. అమ్మాయినంత గారాభంగా పెంచినందుకు నన్ను కూడా తిట్టు, నాకు బుద్ధి వస్తుంది. ఆడది అవమానం చేస్తే తీరిగ్గా కూర్చుని బొమ్మలాట్లాడుకుంటున్నావా? బొమ్మ కారు కాదు డాడీ, ఆ కారు స్థానంలో ఉమాదేవి కారు ఉంటుంది. ఆఫీస్కు వెళ్లే ఉమాదేవి కారుని మన గోండాలు ఆపుతారు. దాన్ని హెడ్ తీసి మన హెడేక్ తగ్గిస్తారు. నడి రోడ్డు మీద మధ్యత పబ్లిక్ చూస్తుండగా.
అది కొట్టిన దెబ్బకి నీకు మతిపోయినట్టుంది. మతి ఉంది కనుకే మహత్తరమైన ప్లాన్ వేశాను. రోడ్డు మీద సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఉమాదేవిని ఫినిష్ చేస్తా. ఇప్పుడు ఏఏవి 818 కారెట్గా వస్తుంది. దాంట్లో ఎవరున్నా సరే వాళ్ళని చేత కొట్టాలి. ఇది షాట్, అర్థమైందా? ఈ సినిమాలో హీరో ఎవరే? ఏమండి ఈ సినిమాలో హీరో ఎవరండి? ఏమో నాకేం తెలుసు. ఏమో ఈ సినిమా హీరో ఎవడు? వస్తారు చూడవాయి. డైరెక్టర్ గారు కారు వచ్చేస్తుంది. షాట్ కెమెరా యాక్షన్. కొడుతున్నారా? అబ్బాయి ఓవర్ యాక్షన్ ఈ రోజులు ఎవరు చూస్తారు? యాక్షన్ కాదు సార్, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, నిజంగానే కొడుతున్నారు. అయితే ఇది సినిమా రక్తం కదా? కాదు సార్, ఆ రౌడీ నిజంగానే మా అయ్యగారిని చంపేసినట్టున్నారు. హీరో చేత పక్కన అర్థమైంది. హాస్పిటల్. సార్ ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. నమస్తే మాస్టారు. నమస్తే. ఇప్పుడు ఎలా ఉందండి? బానే ఉన్నాను. సమయానికి దేవుళ్ళ వచ్చి నా ప్రాణాలు రక్షించావు, చాలా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ అని తర్వాత చూసుకోవచ్చు కానండి. ఏంటి అంతమంది వచ్చి ఒకేసారి మీద పడ్డారు? కొంపతీసి మనం డన్ బాసు స్మగ్లరు ఆ బాబుతేం కాదు కదా? నా మొహం చూస్తే నీకు అలా అనిపిస్తుంది? అలా అనిపించలేదు అనుకోండి. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, కొంచెం ప్రొఫైల్ ఈ యాంగిల్ కొంచెం అనిపిస్తుంది మాస్టారు. ఏమనుకోతా, ఐఎమ్ సారీ. సారీ తర్వాత ముందు నా థ్యాంక్స్ అందుకోవయ్యా. థ్యాంక్స్ దేవుంది మాస్టారు. మనకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉద్యోగం ఇప్పించకూడదు. ఆ థ్యాంక్స్ ఏదో రివర్స్ నేనే చెప్తా. అదేమిటయ్యా, మొహం చూస్తే ఆంధ్రదేశాన్ని కలగనిపిస్తోంది. నువ్వు నిరుద్యోగివా? మొలగడి ఎక్కించి మాకండి. నిన్న ఆఫీస్ మెట్లు ఎక్కిస్తానయ్యా. ఈ విజిటింగ్ కార్డు తీసుకెళ్లి కంపెనీలో చూపించు, ఉద్యోగం ఇస్తా. ఏంటి ఈ ముక్క చూపిస్తానా? ముక్క బాలేవాడివయ్యా. అది విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం, శివుడి చేతిలో త్రిశూలం. అయ్యో బాబోయ్, నేను అప్పుడే అనుకున్న సుమండి. ఈ గీత చూసారా? తను తను మీరు గారెల పుట్లో పడింది నేను. లక్కటి అలా ఉండాలండి. వస్తాను మాస్టారు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని కనిపించు. అలాగే మాస్టారు. ఏం పర్వాలేదమ్మా, హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. డాడీ, డాక్టర్ గారితో మాట్లాడాను. నో డేంజర్ అన్నారు. అయినా వాళ్ళెవరు డాడీ? ఎవరో దొంగదెబ్బ తీశారా? మా సమయానికి బుల్లెట్ లాంటి కుర్రాడు రాబట్టి మీ డాడీ ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నాడు. ఎవరా కుర్రాడు? ఎవరైతేనే ఆ గైడ్కి అర్జునుడు ఎంతో, నాకు ఆ కుర్రాడు అంతే. అందుకే నా విజిటింగ్ కార్డు ఇచ్చి రేపు మన కంపెనీకి వెళ్ళమని చెప్పాను. రేపు ఫ్యాక్టరీకి రమ్మన్నారా? అంటే ఉద్యోగం ఇస్తానని మాట కూడా ఇచ్చారా? ఇచ్చానమ్మా. డాడీ, వాట్ ఇస్ దిస్? ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక 5 నిమిషాలు హెల్ప్ చేశాడని 30 ఇయర్స్ సర్వీస్ ఉన్న ఉద్యోగం రికమెండ్ చేస్తారా? నో. 5 నిమిషాల సమస్య కాదమ్మా, నా పంచ ప్రాణాలు కాపాడాడు. కాపాడితే ఏదో ఒక గిఫ్ట్ కొనివ్వండి, థ్యాంక్స్ చెప్పండి, లేదా షేక్ హ్యాండ్ ఇవ్వండి. దేర్ ఆర్ సో మెనీ వేస్ డాడ్. అంతేగాని
చేయి చాపిన వాడికల్లా గుళ్ళో ప్రసాదంలో ఉద్యోగిస్తూ పోతే మన ఫ్యాక్టరీ స్టేటస్ పడిపోతుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడికి ఎలా ఇవ్వమంటారు? అతని ముక్కు మొహంతో మనకి పనే ఉందమ్మా, పనివాడై ఉండాలి గాని. సర్లే రాని, నేను కూడా థ్యాంక్స్ చెప్పి ఒక 5 or 10,000 ఇచ్చి పంపిస్తాను. కొన్ని సరుకులు అమ్ముడు పడిపోతాయి, కొన్నింటిని మనం కొనలేం. అతను ఆ సెకండ్ క్యాడర్ మనిషి అమ్మా. లెట్ us see. ఏ మిస్టర్, ఇంటి దగ్గర చెప్పే వచ్చావా? ఈ రోడ్ ఎవరైనా నీ బాగు వేయించాలనుకున్నావా? అంత స్పీడ్ గా వెళ్తానా? షిట్టా, ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. శభాష్. ఐస్ ఓకే, నోస్ ఓకే, లిప్స్ ఓకే, కాకపోతే తల్ల పొగరే ఒక టన్ను ఉన్నట్టుంది. ఎలా అలావమ్మా, కన్య కత్తిలో ఉంది. ఎవరు కావాలండి? ఎండి గారిని కలవాలి. పర్మిషన్ ఉందా? పర్మిషనా? ఇదేమిటో తెలుసా? విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం. మీరు వెళ్ళి పని చూసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ గీతం చూశారు? నేను ఎవరితో గొడవ పెట్టుకుంటే వాళ్ళతోనే నా స్నేహం, వాళ్ళే నాకు ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు మీరు అన్ని మర్చిపోయి నాకు ఉద్యోగం ఇస్తారన్నమాట. ఇక్కడ ఏ ఉద్యోగాలు ఖాళీ లేవు. మీరు తలుచుకుంటే ఇప్పుడు గెట్ అవుట్ అంటారు, కానీ ఈ మొక్క చూసిన తర్వాత మీరే బతిమాలి ఉద్యోగం ఇచ్చి సెట్ డౌన్ అంటారు. చూసుకోండి. మా మ్యాథ్స్ గారి సంగతి మీకు. అయ్యి బాబోయ్, ఏమండి? లుక్, నా కంపెనీలో తల వంచుకుని పనిచేసే వాళ్లే కానీ తల పొగరు మనుషులు ఉండకూడదు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. లెఫ్ట్ నుంచి చూసి సీతాదేవ్ అనుకున్నాను, సత్యభావం ఫేస్ కట్. ఐ సెడ్ గెట్ అవుట్. ఓకే, తప్పు మీది కాదులేండి. ఈ ముక్కు ఇచ్చాడు ముసలాడు, ఆయనది. అయిపోయాడు. ఇగో మాస్టారు వస్తున్నా. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా? అపాయింట్మెంట్ ఆర్డరా గాడి గుడ్డ, అప్పులోని తరుణుడి తరిగింది. ఏమన్నావు? నువ్వు ఇచ్చిన కార్డు విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రమా, శివుడి చేతిలోని త్రిశూలమా, ఇంకా నయం భీముడి చేతిలో గదనా కాదు లాగ్ నెత్తిమీ కొట్టుడేది. ఉద్యోగం ఇవ్వలేదా? నువ్వు ఇచ్చిన ముక్కని ముక్కలు ముక్కలే చింపేసి మొహాన్ని కొట్టింది. చూసి చించిందా, చూడకుండా చించేసిందా? అరే ఊరుకోవయ్యా, చించిన తర్వాత ఎలా చించితే ఏంటి? బాగు నుంచి చించుందో, ఫ్రంట్ నుంచి చించుందో అని. అది కాదయ్యా. చాలా ఊరుగా. కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. నో డౌట్, ఖచ్చితంగా డన్ బాస్ ఫేసే, లేకపోతే అది ఎందుకంత గొడవ చేస్తే? అది ఇది అనకాయ బాబు, ఎంతైనా నా సొంత కూతురు. కూతురా? అయ్య బాబోయ్, ఓసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. బాలే వాడివయ్యా. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఓయ్ రంకుమాగడా, నేనే ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్. అయ్య బాబోయ్, చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? డాక్టర్ పిలుస్తాను. డాక్టర్ చేయకో. డాక్టర్ అండి, ఇదిగో మాట్లాడుతూ చెప్పానా? డాక్టర్, వాట్ హ్యాపెండ్? పాపం చూడండి డాక్టర్ గారు, ఆయన చిన్న మెదడు బాగా చితికిపోయి ఉంటుందండి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఉమా ఇండస్ట్రీస్ ఎండీకి తనే ఫాదర్ అని, అసలు ఆ ఇండస్ట్రీకి ఈయన ఓనర్ అని తెగ రెచ్చిపోతున్నాడండి పాపం. ఎస్, ఆయన కంపెనీ ఓనర్. సారీ మాస్టర్. పర్వాలేదు శిష్య, నువ్వు చేసిన తప్పులన్నీ ఎక్స్క్యూజ్ చేసేసానుగా, వచ్చి కూర్చో. మాస్టరు, ఆ కార్డు మళ్ళీ ఇస్తే నేను. కార్డు గిర్డు ఏమీ అక్కర్లేదు, స్ట్రైట్ గా ఫ్యాక్టరీకి వెళ్ళిపో, నీకు ఉద్యోగం ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. ఒకవేళ నీకు ఉద్యోగం ఇవ్వలేదనుకో, ఫ్యాక్టరీ మూయించేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్. ఐఎమ్ సారీ అండి. పర్వాలేదు. 25C వెళ్ళిపోయిందా ఏమిటో. ఏ వెళ్ళిపోయింది? బి వెళ్ళిపోయిందండి. ఇంకా సి వెళ్ళ. నేను దానికోసం ఎదురు చూస్తున్నా. మా ఎండిని తలుచుకుంటే గుండె దడదడలాడిపోతుంది. మీ గుండె దడదడ మీ కళ్ళలో కనబడుతుంది. మా ఎండి అంతేనండి, దడదడలాడించేస్తుంది. మీరెక్కడ పనిచేస్తున్నారు? ఉమాదేవి ఇండస్ట్రీస్. ఉమాదేవి ఇండస్ట్రీసా? యా. అక్కడ ఏం చేస్తున్నారు? ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజరా? యా. నెలకు 4,000 రూపాయలు జీతం కూడాను. నెలకి 4,000 జీతమా? యా. ఎప్పుడు జాయిన్ అయ్యారు? జస్ట్ 1 month బ్యాక్ అండి. అంతకుముందు వైజాగ్ లో పనిచేసేవాడినండి.
ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే నాలాంటి యువకుడు అవసరం ఎంతైనా ఉందని మా ఎండి బతిమాలి కబుర్ చేస్తే వచ్చా. బాబు చెయ్యి కాళ్ళలేదు పక్కడు బాబు. ఈ అడుక్కునే వాళ్ళతో న్యూసెస్ అయిపోతుందండి. ఏండి నేను అడుక్కునేవాడు కాదండి, ఆల్ ఇండియా రిక్షా సంఘం ప్రెసిడెంట్. ఆల్ బెత్తర్ అప్పన్న జంపర్ మే బంపర్. పెడల మీద కాలేజ్ అంటే దడతలు ఆడిపోవాల్సిందేనండి. అలాగే దడదలాడించుకో, మేము బస్సులో పోవాలి. బస్సులో వెళ్తారండి, బస్సులు రావండి బాబు. ఏమంటారేంటండి, 17C కండక్టర్ 25C డ్రైవర్ ని కసక్కర పొడిచేసాడండి. ఆ డ్రైవర్ భార్య కడపరెట్టం లాగా వచ్చి ఈ కండక్టర్ ని కసక్కర పీకరేసిందండి. కండక్టర్ డ్రైవర్ లేకుండా బస్సులు ఎలాగెళ్తాయండి బాబు? మీరు ఎక్కడికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను, రిక్షా ఎక్కండి. ఇద్దరు ఎస్టేట్స్ కదండి, 10 రూపాయలు ఇచ్చెక్కండి. 2 రూపాయలు నిన్ను ఎక్కించి నేను దొక్కుతా. అరే మోహన్ చూడు బాబా. వద్దులేండి, 4 రూపాయలు ఇచ్చెక్కండి బాబు. నేను ఇస్తాను. ఏమండి మీరు ఏమనుకోకపోతే నేను కూడా కొంచెం ఒప్పుకోండమ్మా, 4 రూపాయలు వస్తాయి. సూపర్వైజర్ కదా, ఎక్కండి. థ్యాంక్స్ అండి. జంపర్ మే బంపర్. బేబీ, ఇక్కడ నా శిష్యుడికి మాట ఇచ్చానమ్మా. నీ తండ్రిగా నేను చేస్తున్న రికమెండేషన్ కనీసం గౌరవించు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఇన్సల్ట్ అయిపోతాను. ఓకే డాడీ, అలాగే అలాగే. ఆహా, జంపర్ మే బంపర్. ఆలు బెత్తరప్పన్ రిక్షా ఎక్కితే పట్టు, రిక్షా ఎక్కితే పట్టు. ఇందులో సారీ చెప్పడానికి ఉందమ్మా. ఇలాంటి టచింగ్ ఇవ్వడం మన రిక్షా స్పెషల్. పెళ్లి కాని వాళ్ళు ఎక్కారనుకో గోతులో పట్టం, ప్రేమలో పట్టం. పెళ్ళైన వాళ్ళు ఎక్కారనుకో మలుపు తినటం స్టమక్. మరి ముసలాళ్ళైతే ముసలోళ్ళు ఎక్కితే అడిగేయటం కైలాసం. పట్టు కైలాసము. ఎందుకు లేదండి, కావాలంటే చూడండి. అది మోసుకుని తొక్కుబే. పిఏ దగ్గరికి వెళ్ళు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తుంది. ఏంటంటే ఫేస్ అలా తిప్పేసుకుంటారు? ఈ ఫేస్ కట్ చూస్తే రికమెండేషన్ వచ్చిన అల్లాడప్పగాడు అనుకుంటారా? ఛాన్స్ ఇచ్చారుగా, ఇక చూసుకోండి. పగలు రాత్రి పడి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా. చెప్పింది చెయ్యి. థ్యాంక్స్. ఐఎమ్ సారీ మేడం. ఏమండో కాస్త ఫైల్ కింద దించి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. అది రిక్షాలో మీ పక్కన, నేను పక్కన ఇక్కడ. నాదే ఉందిలేండి, ఆఫ్టర్ ఆల్ ఎండి గారికి పిఏని. మీరు ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. ఫిట్టింగ్ అంటే నాకు సెక్షన్ నెలకి 4000 జీతం. 4000 అంటే అవును. ఫిట్టింగ్ సెక్షన్ లో మీరేం చేస్తుంటారు? ప్రామిస్ చెప్తానండి, ఫిట్టింగ్స్ మాత్రం పెట్టండి. అసలు నా జాతకమే అంతండి. ఈ గీతం చూశారు, మీ గీతలు చూస్తూ కూర్చుంటే మేడం నా గీత మారుస్తుంది. కరెక్ట్. ఇదిగోండి మీ అపాయింట్మెంట్. థ్యాంక్స్. సూపర్వైజరే కదండి? కాదు, డైలీ లేబర్. లేబరా? రోజు కూలీ 50 రూపాయలు. 50 మీ పనితనం చూసి సాటిస్ఫై అయితే పర్మనెంట్ చేస్తానన్నారు. సాటిస్ఫై చేస్తాను ఇప్పుడే కదండి ఆవిడ మాటిచ్చాను. ఆవిడకే కాదు, మీ పనితనం నాకు నచ్చాలి. ముందు ముందు మీరే చూస్తారుగా. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. వస్తానండి. హలో, ఏం పేరు? రాజు. కొత్తగా పనిలోకి వచ్చినావు బిడ్డ? అవును బిడ్డ. అప్పుడే దారిలో పడ్డా? మళ్ళీ ఏమనుకున్నావు బిడ్డ? అది సరే గాని బిడ్డ, చెప్పు. నీకన్నా సీనియర్ ని నా దగ్గర పని నేర్చుకుంటే పైకి తీసుకొస్తా. ఏదోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో బిడ్డ. అరే ఉడతలు పడ్డే మొహం నువ్వేంటి వంకాయ నన్ను పైకి తీసుకొచ్చేది? చూడు, మనం ఆల్రెడీ పైన ఉన్నాం. ఏం గడ చూసావు? పని చూసుకో బిడ్డ. అమ్మా నా రిక్షాకండమ్మా. అమ్మా నా రిక్షాకండమ్మా, మీ పుణ్యం ఉంటుంది. అయ్యో పైన వర్షం వచ్చేటట్టుమ్మా, నా రిక్షాకండమ్మా. ఏం అవసరం లేదు, నేను బస్సులో వెళ్తాను. బస్సులో వెళ్తారా? బస్సులు బంద్. బందా? బందా అని ఆశ్చర్యపోతారేంటమ్మా? మొన్న ఫార్వర్డ్ కాస్టాడు బంధు, నిన్న బ్యాక్వర్డ్ కాస్టాడు బంధు.
రేపు పూజార్ల బంధు, ఎల్లుండి పంతుల బంధు, అవతల ఎల్లుండి నా బొంద బంధు. మీరు వెళ్ళాల్సింది ఇండస్ట్రియల్ చేసే కదా, జాకెట్లోంచి 2 తీసుకోండి. అమ్మో అయిపోయి 2 కొట్టా. గురువు గారు మీరా? ఏమిట్రా పిల్లతో అంటున్నావు? నేనేమన్నానండి? జాకెట్లోంచి తీసి 2 రూపాయలు ఇమ్మన్నానండి. మొన్న అలాగే ఇచ్చారు కదండి. ఎక్కువగా మాట్లాడితే ఓవర్ చేస్తాను రే ఆల్బెత్తనా. గురువు గారు సైకిల్ కొన్నారా? వర్షం వచ్చేలా ఉంది, నా సైకిల్ ఎక్కువ నేను త్వరగా తీసుకెళ్తాను. ఎక్కమ్మా, జాగ్రత్తగా కూర్చోమ్మా, ముందు కూర్చో. తొక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆహా ఎంత సౌందర్యంగా దొక్కుతున్నాడో చూడు. మహానుభావా, జంపర్ మే బంపర్. జాగ్రత్తగా కూర్చోమ్మా, మరతల్లో తీసుకెళ్తాడు. ఆ పక్కకి తీసుకెళ్తాడమ్మా, జాగ్రత్త. నా తండ్రి తొక్కు 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 నాయనా. నువ్వు రావయ్యా బాబు, నువ్వు ఎక్కువ. నిన్నైనా తొక్కుతా. నా బొచ్చులో రాయించాడు మహానుభావుడు. అయ్యో వర్షం ఎక్కువైపోతుంది, త్వరగా తొక్కురాజు. త్వరగా తొక్కురాజు అంటే కుదరదు, ఉన్నది 2 కాళ్ళు. ఏం కనిపించట్లేదు. నాకు కనిపించలేదు. నీకు కనిపించకపోతే మరే నష్టం లేదు, తొక్కేది నేను కదా, నాకు కనిపించాలి. అయ్యో నీకు అసలు ఏమీ కనపడలేదా? అస్సలు. అయ్యో కనబడకుండా ఎలా తొక్కుతావు రాజు? కళ్ళు మూసుకుని గుడ్డుగా తొక్కేస్తాను, ఏం జరిగితే జరుగుతుంది. అమ్మా చంపేశారండి బాబు. నారాయణకి యాక్సిడెంట్ అయిందంట. తప్పకుండా ఎలా జరిగిందిరా? సరే హాస్పిటల్ కదా రండి. రేపు ఫైనల్ టెస్ట్ లో ఏమైంది? మెకానిక్ సెక్షన్ లో పెట్టిన నారాయణ చెయ్యి మెషిన్ లో పడి నలిగిపోయింది మేడం. ఓ మై గాడ్, వెంటనే హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించండి. ఏమైంది? వ్యాన్ బయటకెళ్ళిందిరా. సరే కాలం వెళ్ళని డోర్ తీయండి. ఇది అమ్మాయి కాదు. బాంబే పార్టీకి నువ్వే ఫోన్ చేసి. ఓకే మేడం. మై గాడ్, నా కార్ ఏది? డ్రైవర్ అమ్మా. దాసు, అమ్మగారి కారు ఎక్కడ? అమ్మా కమ్ ఆన్ టెల్ మీ, ఏమైంది నా కారు? నథింగ్ టు వరీ. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అయితే అతని చెయ్యి తీసేయాల్సి ఉండేది. యూ సేవ్డ్ హిమ్. థ్యాంక్ యూ రండి. బాగున్నాడు రా, మరేం పర్వాలేదు, ప్రమాదం ఏం లేదు. నా అనుమతి లేకుండా కారు ఎందుకు తీసుకెళ్ళావు? కారు దిగ్గానే నారాయణకి ఎలా ఉందని అడగడానికి వస్తున్నారనుకున్నాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. యాక్సిడెంట్ అయిన నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కాంపౌండ్ ఏ బండి లేదు, అందుకే మీ కారు తీసుకెళ్ళాను. యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ ని పిలవాలి. అంబులెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే నారాయణ చేయి తీయాల్సి వచ్చేది. నారాయణ చేయి తీసేస్తే ఈ ఫ్యాక్టరీ మూతపడిపోతుందా? అతని కుటుంబం రోడ్డును పడుతుంది. రోడ్డును పడకుండా ₹1,00,000 కాంపన్సేషన్ వాళ్ళ మొహాన్ని కొట్టేదాన్ని. మీ ఫ్యాక్టరీ పునాదిరాయి పడ్డప్పటి నుంచి నారాయణ ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇన్ని రోజులు శ్రమించి మీ ఉన్నతికి ఉపయోగపడ్డాడు. అటువంటి కార్మికుడు గాయపడి వికలాంగుడు అయితే డబ్బుతో అతని కుటుంబం కన్నీరు తుడుస్తారా? అసలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మిస్టర్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నెయిదర్ యు ఆర్ మై ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ నో మై అడ్వైజర్. నా కారుని ముట్టుకున్నా, నా వస్తువుల్ని తాకినా నేనేం చేస్తానో మీకు జీవితాంతం గుర్తుండేలా చేస్తాను. డ్రైవర్, డిక్కీ ఓపెన్ చేయి. మ్యాచ్ బాక్స్. అమ్మా కమ్ ఆన్.
వారు 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 కూలోడు కారు ఇక్కడిని 10 లక్షల రూపాయల కారు తగలెట్టేసిందంటే గుండె తరుక్కుపోతాందిరా. ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోరా. పిచ్చినా బిడ్డ, సమయానికి జాగ్రత్త పడకపోయి ఉంటే నారాయణ చేయి తిరిగి వచ్చేది కాదురా. కానీ ఆవిడ కారు మాత్రం తిరిగి వస్తుంది. ఎలా ఎలా ఏముందిరా, ప్రమాదంలో కారు కాలిపోయిందని ఇన్సూరెన్స్ కి అప్లై చేస్తుంది, డబ్బు వస్తుంది, దాంతో కొత్త కారు కొంటది. అదేరా ఉన్నవాళ్ళ చమక్కులు. రైట్, టైం ఎంతైందిరా? నేను నారాయణ చూడడానికి హాస్పిటల్ వెళ్ళాలి, వస్తా. వారిని ఇన్నాళ్ళు ఇలా ఎడమరి చెప్పేవాళ్ళు లేక మనకి ఇలా అన్యాయం జరిగిపోతుందిరా. ఊరుకోవాయ్, యూనియన్ లీడర్ గా నేను అదే చెప్పాలనుకున్నా, రాజు ముందే చెప్పేశాడు. రూల్స్ మాకు తెలుసులే. ఏంటో నీకు తెలుసు? అన్ని తెలుసు. నోర్మీరా పెద్ద చెప్పావు కానీ. రేయ్, ఇవాళ నుంచి మన యూనియన్ లీడర్ రాజారా. ఊరుగనే, యూనియన్ లీడర్ అవ్వాలంటే ముందు ఎలక్షన్ జరగాలిగా. నువ్వు రాజీనామా చేస్తున్నావు బిడ్డ. నేను నాన్న రాజీనామా చేశారా? నేను చేయను. చేసారా? చేసారా? నేను చేయను. చచ్చిపోతారా రే? నేను చావను. ఆడదానికి అసూయ ఉండొచ్చు, అందంగా ఉండాలన్న ఆశ ఉండొచ్చు, కానీ అర్థం లేని ఆవేశం ఉండకూడదమ్మా. అతను నాకెదురు చెప్పాడు అంతే. ఐ లాస్ట్ మై టెంపర్. ఆ కోపంలో నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. ఇందులో అతను చేసిన తప్పే ఉంది? అసలు ఆ హెడ్ స్ట్రాంగ్ ఫెలోకి ఉద్యోగి ఇప్పించింది మీరు. అతను వెనకేసుకురాకండి. అతను హెడ్ స్ట్రాంగ్ మ్యాన్ కాదమ్మా, వర్కర్స్ లో చాలా స్ట్రాంగ్ మ్యాన్ అయ్యాడు. యూనియన్ లీడర్ గా అతన్నే ఎన్నుకోవాలని కార్మికులంతా నిర్ణయించుకున్నారు. వాళ్ళనుకుంటే అతను నాయకుడైపోతాడా? అవుతాడు, తప్పకుండా అవుతాడు. ప్రజల హృదయాలను తెలుసుకున్నవాడే నిజమైన నాయకుడు. కావాలంటే ఎలక్షన్స్ పెట్టి చూడు, యునానిమస్ గా అతను ఎలక్ట్ అవుతాడు. నేను ఎలక్షన్స్ పెడితే కదా. ఉన్న లీడర్ చేత రాజీనామా చేయించారట, ఎలక్షన్స్ పెట్టకేం చేస్తావు? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి రండి. అన్నట్టు కంగ్రాచులేషన్స్. దేనికండి? యూనియన్ లీడర్ కాబోతున్నారుగా. మీ ఎలక్షన్స్ జరగాలి, గెలవాలి, నాకు డౌటే. ఏం డౌట్ లేదు. మీరు నిలబడుతున్నారని తెలిసి అందరినీ భయపెట్టే మా మేడం కూడా భయపడుతున్నారు. మీకు తిరుగులేదు. విక్టరీ ఇస్ యోర్స్. తప్పకుండా గెలుస్తానంటారా? ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. వా, జ్యోతిష్య పిత మహిళ ఉందండి ఫేస్. థ్యాంక్స్ అండి, మీరు చూసారు. సారీ అండి. మీరేమనుకోకపోతే మీకు చిన్న కాంప్లిమెంట్. ఏమిటండి? మీ నవ్వు చాలా బాగుంటుంది. ఊరుకోండి. ఏముంది మీ డబ్బాలో? ఉప్మా అండి. తినండి, మీరే తినండి, ఎవరికి పెట్టదు. మీరు మటుకే తినండి. చాలండి, పాప మీకు ఉండాలిగా. సరిపోతుందిలేండి. అబ్బా, ఏమిటండి? ఈ ఉప్మా చేసింది ఎవరండి? నేనేనండి. అద్దిరింది. థ్యాంక్స్ అండి. మీకు రాబోయే మొగుడెవడో గానీ భలే అదృష్టవంతుడండి. వాడు నోటి పంట పడినట్లే. మేడం, నన్ను ఎన్నికల్లో నిలబడమంటారా? ఎస్, డబ్బున్న వాళ్ళంటే ఆ రాజుకు పడదు. ఎలాగైనా యూనియన్ లీడర్ అయ్యి నా ఫ్యాక్టరీలో అల్లరి సృష్టించాలని అతని ప్లాన్. అతను నెగ్గకూడదు. హీ షుడ్ నాట్ విన్. నేను ఓడకూడదు. మేడం, మీ ఆశీర్వాదం ఉంటే స్వర్గానికనే ఎక్కుతాను. ముందు ఉట్టి వరకు వెళ్ళు, స్వర్గం సంగతి తర్వాత. తీసుకో. మేడం, సారంగపాణి రంగనాయకులతో తిరగడం చూశాను. మీరు అతన్ని నమ్మి. ఎవరిని నమ్మాలో ఎందుకు నమ్మాలో నీతో చెప్పించుకోవడానికి నిన్ను ఉద్యోగంలో పెట్టుకోలేదు. కొత్త యూనియన్ లీడర్గా సారంగపాణి ఎన్నికైనందుకు నేను అభినందిస్తున్నట్టు ముందుగానే లెటర్ టైప్ చేయి. కమాన్. మేడం, వాతావరణం చూస్తే రాజా గెలిచెట్టున్నాడు. రాజా బూజా నా గాజా. ఈ ఫ్యాక్టరీ ఎన్నికల రిజల్ట్ బ్యాలెట్ బాక్స్ లో లేదు, నా గుప్పెట్లో ఉంది. తీసుకో, ఎంత డబ్బు కావాలో తీసుకో. ఎలక్షన్ లో నువ్వు గెలవాలి, యూనియన్ లీడర్ అవ్వాలి. వర్కర్స్ ని రెచ్చగొట్టి ఫ్యాక్టరీలో గొడవలు రేపి ఫ్యాక్టరీ మూతపడేలా చేయాలి. దాంతో ఉమాదేవి జుట్టు పిక్కుని ఫ్యాక్టరీ లాకౌట్ చేస్తుంది. డెఫినెట్లీ సార్. అప్పుడే ఉమాదేవి దిమ్మదిరిగి పడిపోతుంది. ఒక్కొక్కడు 10 ఓట్లైనా వెయ్యాలి. ఆఫీసర్ మనవాడే, అర్థమైందా? ఓటైరా. అగ్గిపెట్టివరా. నువ్వే సెక్షన్ రా? ఫిట్టింగ్ సెక్షన్. అంటే మన సెక్షనే. ఏదోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో.
రే ఆ మధ్య నువ్వు నా చేత రోడ్డు మీద తనుతున్నావాడు కదా, ఇక్కడేం పని నీకు? వచ్చావే దొంగ ఒకటే వచ్చావా? ఎందుకు వచ్చావు చెప్పా? వీడు కూడా మనవాడు కాదు గురు. వీడు కూడా మనవాడు గురు. హలో, ఎవరు? అయ్యగారా, నేనే సీతమ్మని మాట్లాడుతున్నాను. ఏమిటి, రాజు ఎలక్షన్లో గెలిచాడా? మెజార్టీ చాలా వచ్చిందా? అందరూ రాజుని పూలదండలతో ముంచేస్తున్నారా? నువ్వు అలా రన్నింగ్ కమిటీ చెప్పక్కర్లేదు. ముందు ఫోన్ పెట్టే. వస్తా గురు, చాలా హ్యాపీగా ఉంది. అలాగేరా. కొత్త యూనియన్ లీడర్ గారికి కంగ్రాచులేషన్స్. ఇందులో నాదే ఉందండి. ఆ రోజు మీ చేతి ఉప్మా తిన్నాను, దాంతో అదృష్టం వరించింది. ఊరుకోండి. మీ చేతికే అనుకున్నాను, మీ నోటికి కూడా పవర్ ఉంది. థ్యాంక్స్. టైం బాగుంది, మీ నోటితో ఏదైనా జరిగిపోతుంది. అదని చూసి మీ నాన్నగారిని ఓ మంచి మొగుడు కావాలని కోరుకోండి. మీరు కోరుకున్న మొగుడు దొరుకుతాడు. లీడర్ గా వచ్చి చేయగలుగుతావు అనుకుంటే నీ చెయ్యే కాల్చుకొస్తావా? సారంగపాణి, మన పని జరగాలంటే ఒకటే మార్గం. ఏంటి సార్? ఉమాదేవిని చంపేయాలి. అమ్మో, మడ్రా? అవును, మడ్రే. కానీ మడ్రని తెలియకూడదు. సమయం చూసి ఉమాదేవి ఫ్యాక్టరీ చెక్కి వచ్చినప్పుడు యాక్సిడెంట్ లో ప్లాన్ చేసి తెలివిగా తప్పించుకో. ఆ తర్వాత కథ నేను అడుగుతాను. ఓకే సార్. కొత్త యూనియన్ లీడర్ గారు, కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి. మిస్ భవానీ, వర్క్ టర్న్ ఓవర్ కోసం మన ఫ్యాక్టరీలో పెడుతున్న కొత్త నిబంధనలు ఒకసారి చదివి వినిపించు. ఎస్ మేడం.
మొదటి దెబ్బ అసలుకు అసలు, రెండవది అసలుకు వడ్డీ. వందలాది కార్మికుల ముందు నన్ను అవమానించావు. నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది, విదేశాలు తిరక్కపోయినా వివేకం ఉంది. అందుకే యజమానిగా నీ గౌరవం కాపాడడానికి వాళ్ళందరి ముందు తలంచుకున్నాను. ఈ 4 గోడల మధ్య నీ తల తిరిగే గుణపాఠం చెప్పాలని వచ్చాను, ఇచ్చాను. ఇందాక కార్మికుల ఆవేశాన్ని నేను చెయ్యెత్తి ఆపుండకపోతే నిన్న అక్కడికక్కడే పీస్ చేసి ఉండేవాళ్ళు. ఆగో, నీకు అధికారం ఉంది కదా అని నన్ను ఉద్యోగం తీసేస్తే కార్మికులు కారణం అడుగుతారు. ఏమని చెప్పుకుంటావు? గదిలో జరిగింది చెప్పుకుంటావా? నోరు విప్పితే గౌరవం పోయేది నీకే. వస్తాను మేడం. అమ్మగారు, ఆ రోజు కూలోడు ముట్టుకున్నాడని కారు తగలు పెట్టుకున్నారు. ఈ రోజు అదే కూలోడు అందరి కళ్ళ ముందు మిమ్మల్ని తాకాడని ఒళ్ళు తగలు పెట్టుకున్నారేమో. వస్తానమ్మా. బేబీ, చాలా పెద్ద ప్రమాదం తప్పిందట. ఇందాక నుంచి నీకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళావమ్మా? నిర్ణయం తీసుకోవడానికి. నిర్ణయమా? పెళ్లి నిర్ణయం. పెళ్ళా? అవును, మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. రాజునా? నాకు తెలుసు డాడీ, మీరు అలా ఆశ్చర్యపోతారని. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. అతని అనుక్షణం నేను వేధించాను, అవమానించాను, ఆఖరికి చెంప మీద కూడా కొట్టాను. అలాంటి నాకు ఏదైనా జరిగితే ఆనందపడాలి, కానీ యాక్సిడెంట్ కాకుండా అతను నన్ను రక్షించాడు. డాడీ, నువ్వు జన్మనిచ్చినా అతను నాకు పునర్జన్మనిచ్చాడు. అందుకే అతనికి అంకితమైపోవాలనుకుంటున్నాను. శుభం. సీతమ్మ, ఏదో దుర్ముహూర్తం అమ్మాయిని కింద పడేసింది అనుకున్నాను, కానీ ఇలా సుముహూర్తానికి దారితీస్తుందని ఎప్పుడు అనుకోలేదు. రేపే మనం ఆ రాజుంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడాలి. అలాగే. నీ మనసులో మాట చెప్పావు. చాలా సంతోషం అమ్మా. నా కూతురు కోటీశ్వరుడి మీద మోసపడలేదు. తను పనిచేసే ఫ్యాక్టరీలో ఒక కార్మికుడిని కోరుకుంది. ఈవేళ మంచి రోజు. ఈ రోజే వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకుందాం. ముందు లక్షణంగా చీర కట్టుకుని బయలుదేరమ్మా. అలాగే నాన్నగారు. ఏమిటి, మా అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకుంటారా? అవునమ్మా, ఒక ఫ్యాక్టరీ ఓనర్ ఫ్యాక్టరీ వర్కర్ ని పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యమైన ఇది నిజమమ్మా. మా అమ్మాయి చాలా టిపికల్ మనిషి. రాజు హస్తవాసి బాగా నచ్చిందట. పెళ్ళంటూ చేసుకుంటే మీ అబ్బాయి రాజునే చేసుకుంటాను అంటూ. అంది అంటే జరిగి తీరాల్సిందే. అదే టిపికల్. కోరొస్తున్న కోడల్ని ఎలా కాదనగలను బాబు గారు? రావయ్యా రహమూర్తి, రా. అమ్మాయి ముందే చెప్పిందా? సరిగ్గా నిశ్చితాంబుల టైంకి వచ్చారు. భవాని మా అమ్మాయి దగ్గర పియ్యే. మా అమ్మాయి గురించి. అయ్యో, నీ యజమానురాల గురించి మేం చెప్పడం ఏంటమ్మా, నువ్వే చెప్పు. ఉమాదేవి గారికి ఏమండి, మనసు బంగారం, ఛాయ బంగారం. ఇంకొకళ్ళ దురదృష్టాన్ని కూడా తన అదృష్టంగా మార్చుకోగల జాతకురాలు. రామూర్తి, పెళ్లినాడు నువ్వు మీ అమ్మాయి దగ్గరుండి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చూసుకోవాలి. తప్పకుండా సార్. నోరు తెరిచి నా కూతురు ఇన్నాళ్ళకి ఈ పెళ్లి గురించి చెప్పింది. మిస్ అయితే ఎలా? సావిత్రమ్మా, మీ అబ్బాయి ఊహు అన్నాడు అనుకోండి, ఊ అనిపించే పూచే మీది. కాదు అన్నాడు అనుకోండి, అవును అనిపించే బాధ్యత కూడా మీదే. తొందరలోనే ముహూర్తాలు పెట్టి మీ కబురు చేస్తాం. వస్తాం. వెళ్ళొస్తామండి. ఇదిగో, అందరికి ఇప్పుడే చెప్తున్నాను, అమ్మాయి పెళ్లి కుదిరింది. నిప్పుతో నిలుగుతో పనిచేస్తే కుదరదు. ఇల్లంతా పెళ్లి పందిరిలాగా ఉండాలి. వెళ్ళండి. అలాగే వెళ్ళండి. ఇదిగో అమ్మాయి ఉమా, పెళ్లికి ఒప్పుకోగానే సరిపోదు. వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీ చేతిలో ఉండే ఆపిల్ పండు లాంటి బిడ్డని ఇవ్వాలి. అర్థమైందా? పండు పండు మీ అమ్మగారితో కూడా మాట్లాడట. నా పెళ్లి నిశ్చయం చేశారా?
బాపిరెడ్డి గారు, బాపిరెడ్డి గారు. హలో రాజు, వెల్కమ్. రా రా రా. నిన్న మీ ఇంటికి వచ్చాను, సమయానికి నువ్వు చూడండి ఇంట్లో సార్, మీ దగ్గర కోట్ల డబ్బుంటే కొండ మీద కోతిని తీసుకొచ్చి మీ అమ్మాయి ముందు ఆడించండి. ఇంకా మోసు తిరగకపోతే ఆస్ట్రేలియా నుంచి కుక్కను తీసుకొచ్చి ఇవ్వండి. దాంతో మీ అమ్మాయి బెడ్రూమ్ లో ఆడుకుంటుంది. అంతేగాని మీ అమ్మాయి సరదా కోసం చాక్లెట్ కొనంత తేలిగ్గా మొగుని కొనివ్వాలనుకోవటం మీ అమాయకత్వం. కూలివాడైనా కోటీసుడైనా కోరుకునేది అనురాగాన్ని పెంచిచ్చే ఇల్లాల్ని. మీ కూతురు ఏ మగాడికైనా భార్య కాలేదు, భారమే అవుతుంది. ఈ పెళ్లి జరగదు. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. బాబా ఒక్క నిమిషం ఆగు. ఒక పేదవాడు పెద్దింటమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడే ఈ రోజుల్లో కోటీశ్వరుడు కూతురును కూడా కాదనుకునే మనిషిని నిన్నే చూశాను. చాలా సంతోషం. అయితే ఇక అమ్మాయి విషయానికి వస్తే మనసు బంగారం బాబు. కాకపోతే తన మాటే నెగ్గాలని, తన చెయ్యే పై చేయిగా ఉండాలని కొంచెం పంతం అంతే బాబు. చూడండి సీతమ్మ గారు, చూడు మిస్టర్ రాజు, నా కాబోయే అల్లుడు నా కూతురు కొంగు పట్టుకు తిరిగేవాడు కాకూడదు, దాని ముక్కు తాడు వేసేవాడు కావాలి అని కలవగన్నాను. ఆ కలలు నీ ద్వారా నిజమయ్యే రోజు వచ్చిందని సంతోషించే ఈ క్షణంలో నన్ను నిరుత్సాహపరచు. చూడండి సార్, నా వల్ల మేలు జరుగుతుందని నా మీద నమ్మకంతో నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు నా తోటి కార్మికులు. నా కూతురు దారికి వస్తుంది, దాని మెడలో తాళి కట్టమని మీరు అంటున్నారు. మీ కూతురికి మొగుడుగా ఉండే కంటే కార్మికులకు నాయకుడిగా ఉండటమే నాకు ఇష్టం. వస్తాను మాస్టర్. ఎవరమ్మా నువ్వు? బాపిరెడ్డి గారు అమ్మాయిని. నువ్వమ్మా ఇంత వర్షంలో వచ్చావేమిటి? నిజం చెప్పండి, నీకు నేను నచ్చానా? నీకేమమ్మా, లక్ష్మీదేవిలా లక్షణంగా ఉన్నావు. కానీ మీ అబ్బాయి కళ్ళకే నేను సూర్పుడికలాగా ఉన్నానట. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. ఒక్క మాట చెప్పండి అత్తయ్య గారు, మీ అబ్బాయి మీద మీకెంత ప్రేమ ఉంది? భూదేవిని కొలవటం, ఆకాశాన్ని అందుకోవటం, బిడ్డ మీద తల్లి ప్రేమ ఎంతని చెప్పటం ఎవరి తరం కాదమ్మా. కానీ మీ అబ్బాయి మీద నాకెంత ప్రేమ ఉందో నేను రుజువు చేస్తాను. ఏమిటమ్మా ఇది? ఏమిటి ఘోరం? నన్ను ఆపకండమ్మా. నా శరీరంలో ఉన్న రక్తం అంతా పోనివ్వండి. అప్పుడైనా ఆయన మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీ అబ్బాయికి అర్థం అవుతుంది. నన్ను చావనివ్వండి. అమ్మా, ఎంతమ్మా ఇది? ఏమిటి పిచ్చి పని? మా అబ్బాయి నీ పెళ్లికి నేను ఒప్పిస్తాను. నా చేతిలో చెయ్యేసి చెప్పండి అమ్మా. ఈ చెయ్యి మీ అబ్బాయి చేతిలో పెడతానని చెప్పండి అమ్మా. చెప్పండి, చెప్పండి అమ్మా. నా చేయించావా? నువ్వు ఇంటికి వచ్చిన వేళ విశేషం పక్షవాతంతో పడిపోయిన నా చెయ్యి మళ్ళీ వచ్చింది. నువ్వు ఉమాదేవికి అడుగు పెడితేనే ఇంత శుభం జరిగింది. నిజంగా నువ్వు కోడలుగా అడుగు పెడితే మా జీవితాలే మారిపోతాయమ్మా. నా చేయి చూసావా? నువ్వు ఇంటికి వచ్చిన వేళ విశేషం పక్షవాతంతో పడిపోయిన నా చెయ్యి మళ్ళీ వచ్చింది. నువ్వు ఉమాదేవిగా అడుగు పెడితేనే ఎంతో శుభం జరిగింది. నిజంగా నువ్వు కోడలుగా అడుగు పెడితే మా జీవితాలే మారిపోతాయమ్మా. ఆవిడ మనసుకు ఆనందం కలిగించే పని చేస్తే ఆవిడ త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఏమిటి అలా చూస్తున్నావు? పాల గ్లాస్తో రాలేదేమిటనా? శోభన గదిలో నీ చేత పాలకు బదులు
కన్నీళ్లు తాగిద్దామని. అర్థం కాలేదా? నా పంతో నెగ్గించుకోవడానికే నేను నిన్ను చేసుకున్నాను. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏ సత్యభామ రూపం నాలో చూస్తావా? కాదు, చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందేమో వెరిఫై చేస్తా. లుక్, నా కంపెనీలో నా ఇష్టం లేకుండా ప్రవేశించావు. నీ కంపెనీలో ఏమిటి, నీ లైఫ్ లోనే ప్రవేశించాను. అఫ్ కోర్స్, ఇది నా ఇష్ట ప్రకారమే జరిగింది. ఇప్పుడు కార్మికుల దృష్టిలో నువ్వు నన్ను ఓడించిన యూనియన్ లీడర్వి కాదు, నేను గెలుచుకున్న ఉమాదేవి మొగుడివి. ఈ క్షణం నుంచి యూనియన్ నా చేతుల్లోనే ఉంటుంది, లీడర్ నా గుప్పెట్లోనే ఉంటాడు. ఇంటి బయట ఉమాదేవి మొగుడుగా, ఇంటి లోపల ఉమాదేవి ఇంటి పనులు చూసేవాడిగా ఈ రోజు నుంచి తమరు ద్విపాత్రాభినయం చెయ్యాలి. ఏ కార్మికులు నిన్ను అన్న, తమ్ముడు, గురు, దోస్త్ అని పిలిచారో వాళ్లే రేపటి నుంచి నిన్ను సార్ అని పిలుస్తారు. చూసావా, వాళ్ళ అంతస్తు నుంచి నిన్ను నా అంతస్తుకి లాగేసి నువ్వు ఉద్ధరించాలనుకున్న కార్మికుల్ని నీకెలా దూరం చేశాను? ఏం చెయ్యాలో తోచక నవ్వుతున్నావా? నవ్వు. ఆ నవ్వు నీకింకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అందమైన పెళ్ళాన్ని పక్కలో పెట్టుకుని కూడా ముట్టుకోవడానికి వీల్లేక గడ్డాలు పెంచుకుని పిచ్చివాడ్లా పార్కుల వెంట నువ్వు తిరుగుతుంటే శభాష్, నా చిటికిన వేలంత లేదు నీ చిన్న మెదడు. ఎన్ని ఆలోచనలు చేశావే. ఏ నన్ను ఏమి అంటావా? పెళ్ళానివి కదే. నువ్వు అన్నట్టుగా ద్విపాత్రాభినయం కాదు, తల్లిని సంతోషపెట్టే కొడుగ్గా, కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్గా, అహంకారపు పెళ్ళానికి అర్ధాంగి అర్థం తెలిసొచ్చేలా చేసే ఘరానా మొగుడిగా త్రిపాత్రాభినయం చేస్తాను. అగా నువ్వు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినాలిగా. ఇంకేమన్నావు? నీ అందం చూసి నేను గెడ్డాలు పెంచుకుంటానన్నా. ఈ గడపలోనే కాదు, నువ్వు పూర్తిగా చీర ఊడదీసుకుని నా ఎదురుగా నుంచున్నా చిరునవ్వుతో నిగ్రహించుకోగల కెపాసిటీ ఉన్నవాడిని. నన్ను ఉమాదేవి మొగుడు అంటారు, లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తేలుస్తా. ఇంపాసిబులా ఇస్త్రాకులు కట్ట. ఏదోసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోద్ది. జాగ్రత్త. డాడీ, బాత్రూమ్ లో వాటర్ రావడం లేదు. ప్లంబర్ ని పిలిపించి రిపేర్ చేయించమని చెప్పండి. ఎవరికి? రాజుకి. ఎలక్ట్రిక్ బిల్, టెలిఫోన్ బిల్ అతన్నే వెళ్ళి కట్టమని చెప్పండి. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా అతనే కొనుక్కురమ్మని చెప్పండి. నువ్వు చెప్పిన ఏ పని కూడా రాజు చెడుగాక చేయడమ్మా. ఎందుకు చేయడు? ఇంటల్లుడు ఇంటి పనులు కూడా చెయ్యాలి. నామోషి ఏం లేదు, చెయ్యమని చెప్పండి. అతను చెయ్యడు అని నొక్కి మరీ చెప్తున్నాను. చెయ్యడు చేయడని మీరు చెప్తారే. అతను పిలవండి, నేనే చెప్తాను. పిలవటానికి ఇంకా ఎక్కడున్నాడు? పొద్దున్నే లేచి యూనిఫామ్ వేసుకున్నాడు, జమ్మని హీరో సైకిల్ ఎక్కాడు, హీరోలాగా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంట్రా కొత్తగా దండాలు పెడుతున్నారేంటి? తమరు ఇప్పుడు మా ఓనర్ అయ్యారు కదండి. తంతాను రే, ఓనర్ గేమ్ రానారంటే. రే చూడండి, నేను ఎప్పట్లాగే మీ అన్నని, తమ్ముడిని, మామని, మీ దోస్తుని, మీ బాసుని రా. అరే మీరు అభిమానించే మీ మామూలు రాజు నీలో మార్పు ఏం రాలేదా? ఎందుకు వస్తుందిరా? నా మీద కడుపు మనతో మన యజమానురాలు నా జీతంలో 10 రూపాయలు కట్ చేస్తే మీరు అందరూ నా తరఫు వచ్చి స్ట్రైక్ చేయాలి. అలాగే ఈ ఫ్యాక్టరీలో మీకు అన్యాయం జరిగితే మీ అందరి తరఫున ఆవిడ 10 మంది ముందు నిలబెట్టి కడిగేస్తాను. అది మన రాజులో ఏమాత్రం డిఫరెన్స్ రాలేదురా. రాజాలుడు, బాపినీడు గారు అమ్మాయిని చేసుకున్నావు కదా, గొప్ప అడుగు అయిపోయి ఉంటావు అనుకుంటున్నారు ఎదవలు. పాపిడి కూతురైతే నా గొట్టం అంతేనంటావు బాబాయ్? ఇది కొంచెం ఎక్కువైందిరా. నిన్న పెళ్ళైంది కదా, రాత్రి శోభనం. సరేగా నల్లుడు, గదిలోకి వెళ్ళాక గడ నువ్వేసావా అమ్మాయి వేసుకుందా? మగాళ్ళ మనం ఎందుకు వేస్తాం? ఆరు తనే వేసుకుందాం. మనం స్టైల్ గా స్టిల్ ఇచ్చి అక్కడే నిలబడిపోయావి. ఇలా రావే అన్నా ఓనర్ గాని రావే అనేసవా? ఈడేటువంటి మధ్యలో బొంగులో ప్రశ్న వేస్తాడు. పెళ్ళాన్ని రావే అనకుండా రండి అంటారటండి. ఆ తర్వాత ఏమైంది అది చెప్పవా? పాల గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. నాకు చిరాకు వచ్చింది. ఇంగ్లీష్ లో ఏంటి, తెలుగు చెప్పవే అన్నా. అయ్యో బాబాయ్, మళ్ళీ వేనావా? వీడెవడండి బాబు మధ్యలో బొంగులో ప్రశ్నలు వేస్తాడు. అల్లుడు,
ఆ తర్వాత ఏమైంది? పైకెత్తు అంది. ఎత్తావా? ఎత్తమంటే ఎత్తకుండా ఉంటానికి మనం ఏమైనా అల్లాటప్ప అనుకున్నావా? అమాంతంగా ఎత్తి గిర్రగిర్ర తిప్పి మంచం మీద వేసి పడేశాను. ఆ తర్వాత నేను దూకా. ఆ తర్వాత ఏం చేశా? నీకు పెళ్ళయిందా? ఆ తర్వాత ఏం చేస్తావు చెప్పాలా? కస బిస మస కరెంటు తీసి గుసా గుసా. ఎక్స్క్యూజ్ మీ మేడం. మిస్ భవానీ, వై ఆర్ యు లేట్ టుడే? గిఫ్ట్ కొనడానికి షాప్కి వెళ్ళాను. ఎవరికి గిఫ్ట్? మీకే మేడం. ఎలా ఉంది? వెరీ నైస్. పెళ్లి రోజే ఇద్దాం అనుకున్నాను, సమయానికి దొరకలేదు. నేను జీవితంలో ఎప్పుడూ లేటే. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ చాలదు మేడం. 9 నెలల్లో ఇలాంటి బుల్లి యజమానురాల్ని మాకు అందించాలి. ఎక్కడ చచ్చింద్రా బాబు, ఈలోగా నేను చచ్చిపోతున్నాను. పొద్దునగా నీడ కోసం ఎక్కడ తెచ్చా? దొడ్లో పంపునట్టు మాట్లాడతారే. మైల్ దూరం నడిచి 6 గంట సేపు క్యూలో నిలబడితే ఈ బింది నీళ్ళైనా దొరికినాయి. ఇదిగా ఈ వర్కర్స్ కాలనీలో ఇంతమంది ఉన్నారు, నీళ్ళ ఇబ్బంది గురించి పట్టించుకునే మగాడే లేడు. బాబాయ్, ఈ కాలనీలో నీళ్లు రావా? రావు బాబు, నీళ్ళ కోసం అమ్మగారిని అడిగి నోరు ఎండిపోయింది. ఈ కాలనీ గురించి అమ్మగారు పట్టించుకోరు, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోరు. ఆ టైం అయింది రాజు, నేను వెళ్ళొస్తాను. ఎక్కడ బాబు? ఇండస్ట్రియల్ ఎక్సర్సైజ్ కదా? కాదురా, వేరే పని పడింది, చెప్తాను. ఆ ఇంట్లోకి పోనీ. ఏ ఇంట్లోకండి? ఆ ఇంట్లోకే. అంత పెద్దింట్లోకే ఏమంటే? ఎక్కినండి తొక్కినండి లోపల పెట్టి తొక్కేస్తానండి బాబు. నేను తొక్కనండి. ఇప్పుడు తొక్కకపోతే నిన్ను కింద పడేసి నేను తొక్కుతా. తొక్క కాలు కింద పెట్టుకోండి. మీకెందుకండి బాబు? నేను దొక్కుతానండి బాబు. నేను దొక్కుతానండి బాబు. అంత పెద్దింట్లోకి వెళ్తున్నా కదండి, గురకగడ సంపెత్తాడమని భయంగా ఉందండి బాబు. నీకేం భయం లేదు, ఇక్కడ నిన్ను ఎవరు ఏమనరు. ఇది మన మామగారు ఇల్లురా అప్పన్న. మామగారిల్లా? ఊరుకోండి సార్, మామగారిల్లు అంటే మామగారిల్లు. నా మీద జోకులు వేస్తారంటండి. చూసావు డాడీ, గతి లేని వాళ్ళ ఎలా రిక్షాలు వచ్చాడో. డబ్బులు ఇవ్వయా బాబు. ఏమిటిది అల్లుడు శిష్య, కారేసుకెళ్ళ పోయావా? ఈ ఇంట్లో కుక్కలు బాగోకపోయినా బేబీ కారు ఇచ్చే పంపిస్తుంది ఆసుపత్రికి. కుక్కలు కూడా కార్లు ఎక్కుతున్నాయి కాబట్టి నేను కారు ఎక్కడ మానేసి రిక్షా ఎక్కుతున్నాను. ఇదిగా ఏటలా బిత్రప చూస్తున్నావు? నేను ఎవరినన్నా? ఈ ఇంటికి అల్లుడిని. ఇది మా మామగారు, ఇది నా ముద్దుల పెళ్ళ. మా ఇద్దరికి పెళ్లిలా జరిగిందా అని ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి కోసుకుని రక్తం ధారపోసాను పెళ్లి చేసుకున్న వీరవనిత. జై చిరంజీవా జగదేక వీరా. నాకు పెళ్లి కాలేదండి, ఇలాంటి పార్టీలో సాటిస్ఫైడ్ గురుగారు. ఒక యూనియన్ లీడర్ గా మీతో మాట్లాడడానికి వచ్చాను. కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఏం కావాలి? 1,00,000 రూపాయలు పెట్టి గుడి కట్టించి అందులో 100 రూపాయలు పెట్టి 1 గంట పెట్టించకపోతే ఎంత పాపమో తెలుసా? ఏమిటి, మేము గుడి కట్టించామా? గుడి అంటే మా కార్మికుల దృష్టిలో ఫ్యాక్టరీ మాస్టారు. ఫ్యాక్టరీ వర్కర్స్ కి క్వార్టర్స్ కట్టించిన మీరు కుళాయిలు వేయించి వాళ్ళకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయరా? అది మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ కాలనీలో వాటర్ సప్లై చేయాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. లేదు, కానీ మీ మొహానికి రాసుకునే పౌడర్లకి, మీ ఒంటి కొట్టుకునే సెంట్లకి, ఖరీదైన నగలకి, ఖరీదైన కారులో తిరగడానికి మాత్రం డబ్బుందా అని అడుగుతారు. ఉపన్యాసాలు వద్దు. మీరు ముందుకేస్తే మేము కొత్త స్టెప్పులు తీసుకుంటాం. ఏం తీసుకుంటారు? కొత్త స్టెప్పులు? अब नहीं बोलूंगा, करके दिखाऊंगा. अब जाता हूँ, फिर वापस आता हूँ. అయ్యగారు, అబ్బాయి ఏంటి కోపంగాని వెళుతున్నాడు? ఏమో నాకు మాత్రం అర్థమై చేసిందా? ఆఖరణ మాత్రం జాతా హై ఆతా హై అన్నాడు. తుమ్ జావ్. అయ్యో, నీళ్ళు రావట్లేదేంటి? లక్ష్మి! ఏంటమ్మగారు? ఏంటి నీళ్ళు రావడం లేదు? మోటార్ రిపేర్ అమ్మా, చెన్నై గారి కింద రిపేర్ చేస్తున్నారు. అలాగా? ఎంతసేపు బాగు చేస్తారు? ప్రాణం ఉన్న పెళ్ళమే దారికి రావడం లేదు, ఇక ప్రాణం లేని ఈ మోటార్ ఏమొస్తుంది? నేను వెంటనే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను నీకంటే 5 నిమిషాలు ముందే వెళ్ళాలి, లేకపోతే ఎర్రసున్న చుట్టేస్తావు. వెంటనే స్నానం చేయకపోతే నాకు చిరాకు. 2 రోజుల నుంచి నీళ్లు లేక స్నానం చేయక కాలనీలో కార్మికులంతా చిరాకు మీద చిరాకు పడుతున్నారు. ఐసీ, అంటే వర్కర్స్ పడే బాధ ఏమిటో నాకు ప్రత్యక్షంగా చూపించడానికి తమరే ఈ పని చేశారా? నాకేం పని?
నీ ఒళ్ళు కంపు కొడితే నాకే కదా నష్టం. రాత్రి మళ్ళీ నీ గదిలో పడుకోవాలి. మేనేజ్ లేదు. అల్లుడు శిష్య అమ్మాయిని బాధ పెడితే పెట్టావు కానీ నాకు చెంబుడు నీళ్ళు ఇవే అని పుణ్యం ఉంటుంది. అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. మీకైతే ఈ వాషర్ బిగిస్తా, నిమిషంలో వస్తాయి నీళ్లు. మీరు వెళ్ళి ఆ పని మీద ఉండండి. థ్యాంక్స్ మేడం. ఈ మధ్య మీరు ఎప్పుడు చూసినా దిగులుగా కనపడుతున్నారు. అయినా రాజుని పెళ్లి చేసుకుని మీరు చాలా తప్పు చేశారు మేడం. షటప్. నీ లిమిట్స్ దాటి మాట్లాడకు. సారీ మేడం. వచ్చిన పని చెప్పు. మిషనరీ వచ్చి వేర్ హౌస్ లో ఉంది. మీరే స్వయంగా వచ్చి సంతకం పెడితే గానీ డెలివరీ ఇవ్వరు. అలాగా, నేను వెంటనే బయలుదేరుతున్నాను. హలో రంగనాయకులు గారు. ఉమాదేవి బయలుదేరింది. వర్క్ ఫినిష్ చేసుకునే బాధ్యత మీది. ఓకే. కొత్త మిషనరీ డెలివరీ తీసుకోవడానికి ఉమాదేవి తనే స్వయంగా బయలుదేరింది. అది కన్నా ప్లాన్ చేస్తే మన ఫ్యాక్టరీ ఆవరణలోనే మనం సమాధులు కట్టుకోవాలి. అది ఏ దారిలో మిషనరీ తెస్తుందో, ఏ దారిలో ఆ మిషనరీ నాశనం చేస్తావో ఆలోచించు. ఆ మిషనరీ వస్తే నువ్వు ఏషియాలో నంబర్ 1 అవుతావన్న భయంతో దాన్ని డిస్ట్రాయ్ చేయమన్నాడు మా నాన్న. కానీ నాకు నిన్నే డిస్ట్రాయ్ చేయాలనిపిస్తుంది. చేయనా? పెట్రోల్ బస్ తగలబెట్టండి. థ్యాంక్స్. మీరు వెళ్ళండి, నాకు నా సైకిల్ ఉంది.
శభాష్ అల్లుడు శిష్య శభాష్. ఓ వర్కర్ గా ఈ ఫ్యాక్టరీ ఆస్తిని కాపాడావు, ఓ భర్తగా నీ భార్య మానాన్ని కాపాడుకున్నావు. అందుకు నా హృదయపూర్వక థాంక్స్. సారీ మాస్టర్, ఆ పరిస్థితిలో నా భార్య కాదు, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురున్నా సరే కాపాడేవాడిని. ఏది ఏమైనా నీ సాహసానికి మెచ్చి ఓ 25,000 బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ మాస్టర్. చూడండి మాస్టర్, మీ ఉన్నవాళ్ళ బడ్జెట్ లో ఏసీలు, మారుతి 1000 ఫారెన్ ట్రిప్పులు ఉండొచ్చు. కానీ మా పేదవాళ్ళ బడ్జెట్ లో 2 పూట్ల భోజనం, గుక్కడి మంచినీళ్ళు ఉంటే చాలు. అందుకే మా లేబర్ కాలనీలో కుళాయిల కోసం ఈ 25,000 విరాళంగా ఇస్తున్నాను. పాపం మీ దగ్గర అంత డబ్బు లేదు కదా, దీనికి కూడా లాటరీ కొడుతున్నారు, మీరు ఇచ్చుకోలేరు. తీసుకుంటారా? ఏమిటయా నీ ఉద్దేశం? నువ్వు ఒక దానకర్ణుడివి, నా కూతురు ఒప్పిస్తున్నారు అనా? ఆఫ్టర్ ఆల్ ఒక వర్కర్వి నువ్వే 25,000 రూపాయలు ఇస్తే ఓనర్స్ దానికి కనీసం 3 రెట్లు ఎక్కువ, అంటే 75,000. నీ తరఫున 75,000 ఇస్తున్నట్టు అక్కడ ప్రకటించేశాను. ఏమంటావు? నువ్వేమీ ఆలోచించకు, ఇది మన పరువు ప్రతిష్టల సమస్య. మీ ఇష్టం. అమ్మా ఒప్పేసుకుంది. ఓకే, గ్రాంటెడ్. అమ్మా ఆ శుభకార్యం కూడా మీ చేతనే జరిపిస్తే చాలా సంతోషమ్మా. ఒప్పుకోండమ్మా, మీకు పుణ్యం ఉంటది. అలాగే. హలో మేడం గారు, ఏదోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. శభాష్. ఆ రోజు కాలనీలో కుళాయిలు పెట్టించడానికి డబ్బు లేదన్నారు, మరి అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంట? దట్ ఈజ్ లీడర్ రాజు. వస్తారు మేడం, లోపలికి వెళ్ళి పని చూసుకోవాలి. ఇదేమిటయ్యా దండ నాకు వేశావు? సొమ్మిచ్చింది అమ్మాయి. ఆ హ్యాండ్కి సంపాదించడమే గానీ దానం చేయడం తెలియదులేండి. అత్త సొమ్ము అల్లుడు బాగానే దానం చేస్తాడు. ఉమాదేవి గారు మాట్లాడాలి. సోదర సోదరి మండలారా, స్త్రీని కష్టపడితే ప్రళయం, స్త్రీ ఇష్టపడితే ప్రణయం. స్త్రీ కంటే తన గొప్పవాడని మగవాడు అనుకుంటాడు, కానీ అది పొరపాటు. ఎందుకంటే ప్రతి ప్రాణి పుట్టుకకు స్త్రీ కారణం. అంతెందుకు, భారత మాత అంటారు తప్ప భారత పిత అనరు, భూదేవి అంటారు తప్ప భూదేవుడు అనరు. ఇంకా చెప్పాలంటే గంగా, యమున, సరస్వతి, గోదావరి, కావేరి నదుల పేర్లు కూడా స్త్రీల పేర్లే. అంచేత వాళ్ళు స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలని చెప్తున్నాను. మేడం గారు కాసేపు ఢమ్ ఢమ్ లాడించారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. గోదావరి, కృష్ణ, యమున, కావేరి అందమైన ఈ ఆడపేర్లున్న నదులన్నీ ఎన్ని హొయలతో ప్రవహించినా, ఎన్ని తూములు డ్యాములు దాటినా చివరికి కలవాల్సింది సముద్రంలోనే. అలాంటి సముద్రాన్ని సముద్రుడు అంటారే గాని సముద్రి అని ఆడపేరుతో పిలవరు. కనుక ఎప్పటికైనా ఆడది చేరుకోవాల్సింది మగవాడిలోనేనని గౌరవనీయులని మేడం గారు తెలుసుకుంటే మంచిది. ప్రతి ప్రాణి పుట్టుకకి ఆడది కారణం అన్నారు, నిజం. కానీ స్త్రీ క్షేత్రం అయితే పురుషుడు బీజం. విత్తనం లేనిదే ఎంత పాటి మట్టిలోనైనా మొక్క మొలవదన్న విషయం మేడం గారు గ్రహించాలి. ఇదిగో ఫోటోగ్రాఫర్, కొంచెం అందంగా తీవయ్యా బాబు, మా అమ్మాయి జీవితంలో చేసే మొదటి సత్కారం ఇది. అమ్మా భవాని, మొదటి బిందె నీ చేతితో తీసుకోమ్మా. రామ్మా.
రండి మేడం, కబురు చేస్తే నేనే వచ్చేదానిగా. నువ్వు ఇక ఆఫీస్కి రావాల్సిన అవసరం లేకుండా చేద్దామని నేను వచ్చాను. ఇది చదువుకో. థ్యాంక్స్. థ్యాంక్స్? నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే థ్యాంక్స్ చెప్తావా? నిన్నెందుకు తీసేశానో తెలుసా? మీ చేతిలో పవర్ ఉంది కాబట్టి. కాదు, నా మొగుడిని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కాబట్టి. ఏమమ్మోయ్ మాటలు మర్యాదగా రాని. నువ్వు ఊరుకోనన్నా. మేడం, నన్ను ఉద్యోగం నుంచి తీయడం వల్ల మీ కాపురం నిలబడితే అంతకన్నా సంతోషం ఇంకేముంది? డోంట్ టాక్. దొరికిపోయానని నాటకాలు ఆడుతున్నావు. యు ఆర్ ఎ క్యారెక్టర్లెస్ గర్ల్. చూడమ్మా, నువ్వు నోరు జారే ఆడబొమ్మవి కావచ్చు, కానీ నా కూతురు కాలు జారే ఆడపిల్ల కాదు. దయచేసి వెళ్ళండి. భవానీని ఉద్యోగంలోంచి తీసేశారట. నోటీస్ లేకుండా ఎలా తీసేస్తారో? కమానులుడు సిద్ధం. మీరుండండి మాస్టారు. అక్కడ వర్కర్స్ పొట్టగొట్టి ఇక్కడ పరవానం ఎక్కుతున్నావా బాబు? మాస్టారు, ఇది మావాళ్ళ ప్రాబ్లం కాదు. భార్యాభర్తల ప్రాబ్లం అయితే చెప్పండి బాబు, అవతలకి వెళ్ళిపోతాం. అది కాదు, ఇది ఓనర్ కి వర్కర్ కి మధ్య ప్రాబ్లం. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్స్. చెప్పు, భవానీని ఉద్యోగం చెందు తీసేశావు. సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఉంది. నేను యూనియన్ లీడర్ని. కాదు, ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టి ఇంకో ఆడదానితో రొమాన్స్ చేసే సంస్కారం లేని మనిషివి. నీకు భవానీతో అక్రమ సంబంధం ఉంది. ఏది కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. చిన్న మెదడు చితికిపోయిందేమో వెరిఫై చేస్తాను. నా చిన్న మెదడు చితికిపోలేదు. నీకే మెదడు చెడి ఉన్మాదవయ్యావు. అందుకే భవానీతో మూతి మీద కొట్టాయంటే మొత్తం 32 పళ్ళు రాలి కింద పడతాయేమనుకున్నావు? నా మీద లేనిపోయిన అనుమానాలతో వర్కర్స్ అన్యాయం చేయాలని చూసే మటుకు నువ్వు నన్నేమి చేయలేవు. నిన్నే కాదు, నీ తాత ముత్తాతను కూడా దించి నేనేమిటో నా తడాగా చూపిస్తాను. అమ్మయ్యా, బతికించాడు. నీ బాబుని అనకుండా నన్ను వదిలేశాడు. ఉమాదేవి, ఉమాదేవి, ఏమన్నా తెలియట్లేదు. డౌన్ డౌన్ రా. ఉమాదేవి, 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 ఉమాదేవి. సారంగపాణి, అక్కడ టెంట్ లో ఉన్న వర్కర్స్ ని, అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని వెంటనే విశాఖపట్నం ఫ్యాక్టరీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఆర్డర్స్ టైప్ చేయించు. టైపిస్ట్ కూడా స్ట్రైక్ లో. నువ్వు టైప్ చేయవయ్యా. ఆ యూనియన్ బద్దలవ్వాలి. మీకు అభ్యంతరం లేకపోతే రంగనాయకులు గారి ఫ్యాక్టరీ మూతపడేలా ఉంది. అందులో 250 మంది వర్కర్స్ ని మన ఫ్యాక్టరీలో అపాయింట్ చేసుకుంటే వాళ్ళందరూ మన చెప్పు చేతుల్లో ఉంటారు. ఓకే, ముందు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైప్ చేయి. రంగనాయకులు గారు, యూనియన్ బద్దలవబోతుంది. ఉమాదేవి మన గుప్పెట్లోకి వస్తుంది. మందిని మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేసి పారేస్తే నోరు మూసుకుని విశాఖపట్నం వెళ్ళిపోతాను అనుకున్నావా? వెళ్ళక తప్పదు. భవానీ కోసం మొదలైన స్ట్రైక్ అప్పుడు జనరల్ స్ట్రైక్ గా మారుతుంది. ఎందుకు మారుతుంది? ఏ రోజు ట్రాన్స్ఫర్ చేసినా అక్కడికి వెళ్ళడానికి అభ్యంతరం లేదని వీళ్ళంతా అగ్రిమెంట్ పేపర్ల మీద ఎప్పుడో సంతకాలు చేశారు. రాజు ఉద్యోగంలో చేరే రోజునే అలా అని రాయించుకున్నాడు. సంతకం పెట్టకపోతే ఉద్యోగం రాదనే భయంతో ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది. ఉన్నట్టు ట్రాన్స్ఫర్ అంటే పిల్లలు చదువులు ఏమైపోవాలి? నేనండి. చిచి, మీ వారండి?
వారి శ్రీవారితో వారికి మాట్లాడరు. ఈ లీడర్ తోనే మాట్లాడతారు. ఏమిటిది? ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. నేను ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చానంటే మూర్చిపోయి కింద పడతావు. ఏమిటి పిచ్చి పని? పిచ్చి పని కాదు, నాకు నచ్చిన పని. చూసావా, ఏ రోజు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తామని వాళ్ళు సంతకాలు పెట్టిన కాగితాలు. వాటితో నీ యూనియన్ ని బద్దలు కొట్టాను, నిన్ను దెబ్బ కొట్టాను. ఇదెలా ఉంది? అల్లుడు శిష్య. ఏంటి మాస్టారు? రా, మంచి టైంకి వచ్చావు, కూర్చో. అమ్మాయి కార్మికులకి నీకు మధ్య మంట పెట్టింది. ఆ మంట జల్లాదాలి అంటే ఈ మందు నీళ్లు కొంచెం చల్లాలి. అబ్బాబే వద్దండి, నాకు అలవాటు. పర్లేదు, తీసుకో. ముందు అలాగే కొంచెం మోమాటంగా. అది కదండి, ఈ మధ్య నా స్నేహితుడు పెళ్ళిలో తాగానండి. కిక్ వచ్చిందా? అబ్బే తాగితే బూతులు వచ్చాయండి. బూతులు వచ్చాయా? తాగి బూతులు మాడవా బాబు, కొత్త బూతులు నేర్చుకుందాం నాకు సరదా. అంతే కదండి, 2వ రౌండ్లోనండి తంతాను. అబ్బాబే మందిచ్చిన వాళ్ళని కాదండి, తప్పు చేసిన వాళ్ళని. తప్పు చేసిన వాళ్ళని తంతావా? ఎరగదంతానండి. ఎరగదంతావా? మక్కెలు ఎరగదంతానండి. మక్కెలు ఎరగదంతావా? చెప్పాస్. ఏసేవయ్య చెప్పు. అబ్బే ఏసేవయ్యా మాస్టరు. ఏసే. లాగిన్ శిష్య. శభాష్. సారీ, తాగితే బూతులు చేస్తున్నాయి. ఇందాకే చెప్పా. మాస్టర్ మావా. అల్లుడు శిష్య. ఎక్కడ నీ కూతుర్స్? అప్ స్టేజ్. దాన్ని ఎరగదంతా. నో. వై? మక్కిల్స్ ఎరగదన్నారు. ఎస్. బ్లెస్సింగ్స్. ప్రొసీడ్. ఏదో సార్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. అయిపోయింది ఇవాళ దాని పని. ఎవరిది? నీ మొగుడ్స్. నా గదిలోకి తాగొస్తావా? ఆశ్రయం. బాబోయ్, తాగితే బూతులు వచ్చేస్తున్నారా బాబు? నీ గది లోపలికే వస్తా. ఏం చేస్తావే నా పెళ్ళాం? చేస్తావే? అవునే, కట్టుకున్న మొగుడిని బయట పడుకోబెడతావా నీ ఏమ? బాబోయ్, తాగితే బూతులు వచ్చేస్తారా బాబు? వద్దంటే పెద్ద ఆయన పోసేసాడు రా బాబోయ్. నేను గెటౌట్స్ కాదే, ఈవేళ నీ పని అవుట్స్. నీ గౌను బటన్స్ ఫాట్స్. అయ్య బాబోయ్, ఇన్నాళ్ళు ఈ అందాలు ఎలా వదిలేస్తున్నాను రా బాబు. రావే నాకు కసు కసుకు పుసుకు. వచ్చే కాదను, చూడకూడదు. వచ్చే మాట, నా మాట కాదనుకో. వచ్చే అసలు బాబోయ్, తాగితే బుద్ధి వచ్చేస్తారా బాబు? అమ్మా, అది తుపాకి, గుండు నొక్కు, బయటకు వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్తాను నేను? ఎందుకు వెళ్తాను? ఈవేళ పని అయిపోయింది. ఈ గన్ను లోడ్ లో ఉంది, మన బాడీ కూడా లోడ్ లోనే ఉంది. అవే అవి ట్రాన్స్ఫర్ ప్రాపర్. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇవ్వకపోతే సంపేస్తా. అంటే నువ్వు అడ్రాగండి, నువ్వు మంచిదాని వాటి, నువ్వు అడి వాటికి ఇష్టం, నువ్వు చచ్చిపోవద్దంటే. నువ్వు ఆగవే. అగో నా కాళ్ళు పుట్టున్నాయి, వస్తున్నాయి. నా కాళ్ళు పుట్ట దొరకవే బాబు. ఇవ్వు. శబాష్, చంపేస్తా. అసనా పిచ్చినా బుచ్చి, తాగడం చూస్తే మనకు బాత్రూమ్స్ అన్నమాట. శబాష్. శబాష్ అల్లుడు శిష్య, శబాష్. థ్యాంక్ యూ మాస్టర్. ఐఎమ్ సారీ,
థ్యాంక్స్ మాస్టర్, థ్యాంక్స్ మీ ముందుకి. డాడీ, రాత్రి అతను మీ దగ్గర విస్కీ తాగాడు కదా? అతనంటే? అతనే నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా నా మొగ్గుడు నాన్న. ఓహో రాజా, విస్కీ ఫుల్ బాటిల్ సోడా కలుపుకోకుండా కొట్టేశాడు. డాడీ, మీరు తాగడం మొదలు పెడితే రోజు అతను గ్లాస్ తీసుకొస్తాడు. మీరు మందు మానేయాలి. ఓహో అదా బ్యాక్గ్రౌండ్. నా ఆరోగ్యం గురించి ఏదో చెబుతున్నావు అనుకున్నాను నేను. అమ్మ ఓ పని చేయి, ఏమండి విస్కీ తాగితే గుండె పాడవుతుంది, లేకపోతే ఊపిరితిత్తులు పాడవుతాయి, లేకపోతే లివర్ పాడవుతుంది అని ఆయనకి నచ్చ చెప్పు. అంతేగా నా కంఠం మీద మాత్రం కొట్టకు ప్లీజ్. ఆ కూల్ డ్రింక్స్ తీసుకురా. ఆ ఖాళీ బాటిల్స్ లో ఫిలప్ చేయి. విస్కీ రంగు తేడా తెలియకుండా కలపాలి. తీసుకెళ్లి గార్డెన్ లో పారిపోతుంది. అలాగేనమ్మా. అయ్యో, అదేమిటమ్మా విస్కీనంతా తీసుకెళ్లి తోటలో పారిపోయిస్తున్నావు? డాడీ ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నారు. మందు మానిపించమని డాక్టర్స్ చెప్పారు. అందుకే మందు తీసేసి కూల్ డ్రింక్స్ పోస్తున్నా. డాడీకి గాని రాజుకి గాని నువ్వు చెప్పద్దు. అలాగే. అయ్యగారి ఆరోగ్యం గురించి కాదు, మొగుడు తాగి బడిత పూజ చేస్తాడేమోనని భయం. ఎవరక్కడా? ఏది నా మందేది? నా నాలిక పీక్కుపోతుంది, నా పళ్ళు జివ్వుమంటున్నాయి. శభాష్. నికార్సైన దొరల సరుకు. ఏంటమ్మా అలా నిలబడి జాలుగా చూస్తున్నావు? నిన్ను తాగి పెడతానుగా. పెళ్ళాంస్, మావుగాస్, ఎక్కడా నీ కూతుర్స్? పెళ్ళాంస్ ఎక్కడే? రా నా పెళ్ళాంస్, ఎక్కడ దాకున్నావే? అయిపోయావు. ఈవేళ నీతో చాలా పనులున్నాయే. పెళ్ళాంస్, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నా? కళ్ళు కనబడ్డల్లా సైకిల్స్ తొక్కుతున్నానే. నీళ్ళల్లో సైకిల్ ఏంటి? ఇవి నీళ్లు కావే నా పిచ్చి పెళ్ళాం. నేను సైకిల్స్ తొక్కి తొక్కి కారిన నా చెమటాల్స్. తొక్కింది చాలు, సైకిల్ దిగ్గు బే. నన్ను బే అంటావే? నిన్ను నన్ను ఏ వే అనలేదా? నేను నీ మొగుడ్స్ ఏమైనా అంటానే. అంటావా? అయితే నేను ఈ పెళ్ళాం, నేను ఏదైనా చేసేస్తావా? ఈ డబ్బులు తీసుకోండి. చూడండి, ఊళ్ళోకి ఇంట్లో ఇల్లాలు ఆఫీసులో యజమానురాలు అనే బ్రహ్మాండమైన సినిమా వచ్చింది. చూసి తాపిగారండి, కంగారేం లేదు. అలాగే. ఇప్పుడే ఇలాగే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నా ముద్దుల పెళ్ళం నా మీద కురిపితే ఈ ముద్దుల వర్షాన్ని నా కార్మిక సోదరులకు చూపించి వాళ్ళకి స్వీట్ తెప్పించి పండుగ చేసుకోవాలి. నువ్వు ఇలా ఫ్యాక్టరీకి వెళ్ళి నా పరువు తీయడానికి వీల్లేదు. చెప్తాను. ఎక్కడికి? మాట్లాడుకున్నా. శభాష్, ఇప్పుడు అనిపించావు.
లీడర్ రాజు గారి పెళ్ళామని. సో నన్ను ఉమాదేవి మూడని పిలుస్తారో లేక నిన్నే లీడర్ రాజు పెళ్ళమని పిలుస్తారో తెలుస్తాను. నన్ను ఉమాదేవి మూడు అంటారు లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తెలుస్తాను. శభాష్, ఇప్పుడు అనిపించావు లీడర్ రాజు గారి పెళ్ళం. బేబీ, నీకేమైనా మతిపోయిందా? ఫ్యాక్టరీ మూసేయడం అంటే ఏమిటి? నేను ఈ లాకౌట్ పేపర్స్ మీద సంతకం చేయను. ఫ్యాక్టరీ మూసేయకపోతే నిజంగానే మతిపోతుంది డాడీ. గెలుపు తప్ప ఓటమిని ఒప్పుకోలేని నేను ఆ రాజు చేతిలో ఓడిపోలేను. నువ్వు ఓడిపోకూడదని లక్షలాది రూపాయలు విలువ చేసే మోటార్ సైకిల్స్ గోడౌన్ లో పెట్టుకుని లాకౌట్ చేసి ఫ్యాక్టరీ మూసేస్తావా? రాత్రికి రాత్రే మోటార్ సైకిల్ బయటకు పంపేసి ఆ తర్వాత లాకౌట్ బోర్డు పెడతాను. ఆ రాజుని నమ్మిన లేబర్ అంతా ఆకలితో మలమలా మాడి అతని మీద తిరగబడే వరకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయను. ఎందుక మా భార్యాభర్తల గొడవ మధ్య కార్మిక సమస్యను తీసుకొస్తావు? ఎందుక? నీ మూలంగానే. ఇంత కాడు ముక్క పుచ్చుకుని అతను నా ఫ్యాక్టరీలోకి ఆ తర్వాత నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పటికైనా ఉమాదేవి మొగుడుగా అతను నా చెప్పు చేతల్లో ఉంటే నా అభిప్రాయం మార్చుకుంటాను. అది జరగని పని. జరిగే పని ఏమిటో నువ్వు చూస్తావా డాడీ? లాకౌట్ కు నువ్వు ఒప్పుకొని ఆ పేపర్ల మీద సంతకం చేయకపోతే బేబీ, ఏమిటమ్మా ఇది? ఎప్పుడు ఇలాంటి సాహసం చేయకు బేబీ. నీ క్షేమం కోసం సంతకమే కాదమ్మా. ఇంకా చూస్తానేట్రా, బయలుదేరండి. యాదగిరి అలా త్వరగా స్టార్ట్ చేయండి. ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? ఎక్కండి. కమాన్, ఏంటి అయిపోయావు? ఏంట్రా దున్నపోతలా చూస్తారు? దిగండి. అవునిశ్రీ గారు, ఇక్కడ పనిచేసే కార్మికులే ఫ్యాక్టరీ దౌర్జన్యంగా లూటీ చేస్తున్నారు. మీరు వెంటనే బయలుదేరి రావాలి ప్లీజ్. Maybe. జరుగుతుంది. నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను రాజు. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు భవాని. ఈ వేళ వర్కర్స్ అందరి సమస్యగా మారింది. కాదు, మన స్నేహాన్ని ఉమాదేవి తప్పుగా అర్థం చేసుకోబట్టే ఇలా ప్రవర్తిస్తుంది. లేదు భవాని, కేవలం నా మీద పంతంతో మా అమ్మ దగ్గరికి వెళ్ళి నాటకం ఆడి నన్ను పెళ్లి చేసుకుంది.
మొదటి రాత్రి నీ చేత తాళి కట్టించుకుంది నిన్ను సాధించడానికి అని చెప్పినప్పుడు మా అమ్మ కోసం కోపాన్ని దిగమింగుకున్నాను. మీ అబ్బాయి కోసం ప్రాణం ఇస్తానని చెప్పిన కోడలే అనుక్షణం నా ప్రాణాలు తోడేస్తున్నానని నిజం తెలిస్తే మా అమ్మ మళ్ళీ అవిటిదైపోతుందేమోనన్న భయంతో నోరు మూసుకున్నాను. ఒక పక్క అమ్మ సంతోషం, మరో పక్క కార్మికుల శ్రేయస్సు. ఈ రెండిటి కోసం బాధల్ని విషాన్ని మింగినట్లు మింగుతున్నాను భవాని. నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చానమ్మా. కోరి ప్రేమించి చేసుకున్నావు గనక నిజంగానే ఇన్నాడు నా కొడుకుతో కాపురం చేస్తున్నావు అనుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ కూలి వెధవలను వదులుకుని నాతో చేయి కలుపుమను. నా భర్తగా చూసుకుంటాను. ఈ అందం ఐశ్వర్యం అన్ని ఇస్తాను. నా కొడుకు కార్మికులకు ఎప్పుడూ ద్రోహం చేయడు. పెళ్ళానికి చేయగలడా? చేయమను. తను నలుగురితో పాటు జైలుకు వెళ్తాడు. నా కొడుకుని జైలు పంపిస్తావా? ఆ రోజు పెళ్లి చేసుకోకపోతే కత్తితో కోసుకుని చచ్చిపోతానన్నావు. కానీ ఈ రోజు అదే నోటుతో నా బిడ్డని జైలుకి పంపుతానంటున్నావా? నీ బిడ్డని కన్నది నీతో జైలు పాలు చేయించడానికి కాదు. నీకు 2 చేతులైతే దండం పెడతాను. వాడితో కాపురం చేయొద్దు. వాడిని వదిలిపెట్టు. వాడిని వదిలిపెట్టు. అమ్మా అమ్మా నీ ఆస్తి నీ అందం నా ఎలంకాలి చెప్పుతో సమానం. నా కన్న తండ్రి చనిపోయిన దగ్గర నుంచి కన్నీడు మింగి అవమానాలు భరించి నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి తిరిగి నీ మూలంగా ఈ స్థితికి వచ్చింది. నిన్ను జీవితంలో క్షమించు. ఇన్నాళ్ళు నీలాంటి కూతుర్ని కనలేకపోయానని బాధపడ్డాను. ఇప్పుడు నీలాంటి కూతురికి తల్లిని కానందుకు సంతోషపడుతున్నాను. చూసావా నాన్న, నేను నమ్మిన సీతమ్మ అలాగే అట్టుంది. నా సొమ్ము తిన్న రాజు అలాగే మాట్లాడి వెళ్ళాడు. రాజు నీ సొమ్ము తిన్నాడా? ఎంత మాట అన్నావమ్మా? అతను ఇంటి అల్లుడుగా వచ్చినప్పటి నుంచి అతను తినే తిండి ఖర్చు దగ్గర నుంచి నువ్వు తాగే మంచినీళ్ళ ఖర్చు వరకు అతని జీతం నుంచే భరిస్తున్నాడమ్మా. నువ్వు నమ్మలేకపోతే వెళ్ళి అకౌంట్స్ బుక్స్ చూడు, తెలుస్తుంది. నువ్వు 4 గోడల మధ్య అతను పెట్టే అవమానాల విషయాన్ని కంఠంలో దాచుకున్న శంకరుడమ్మా నా అల్లుడు. ఈవేళ 3వ కన్ను తెరిచిన పరమేశ్వరుడు. నీ బ్రతుకిక భస్మమే. లాయర్ గారు, నేను ఉమాదేవిని మాట్లాడుతున్నాను. నమస్తే. నా ఫ్యాక్టరీలో 50% షేర్ నా వర్కర్స్ కే రాసిస్తున్నాను. అలా డాక్యుమెంట్స్ రెడీ చేసి వెంటనే తీసుకురండి. yes రైట్ నౌ. నేను మీరు వచ్చే వరకు ఆఫీసులోనే ఉంటాను. నిజం సార్. 50% షేరు వర్కర్స్ రాసిస్తోంది. ఇప్పుడు వర్కర్స్ ఎక్కడ ఉన్నారు? కొందరు హాస్పిటల్లో ఉన్నారు. కొందరు కాల్పులు జరిపినందుకు ఏ చర్య తీసుకోవాలో చర్చించుకుంటూ ఫ్యాక్టరీ కాంపౌండ్ లోనే ఉమాదేవి ఆఫీస్ రూమ్ కింద హాల్లో ఉన్నారు. చాలు,
బయట నుంచి తలుపులు మూసి పెట్రోల్ బస్ తగలబెట్టండి. వర్కర్స్ తో పాటు ఉమాదేవి కూడా చస్తుంది. ఒకవేళ బతికిందో వర్కర్స్ ను సజీవంగా కాల్చి చంపినందుకు అది ఉరికమ్మ ఎక్కి చస్తుంది. యు ఆర్ కరెక్ట్. జైలు కూడు తినిపించిన దాని మీద ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ వచ్చింది నాకు. Hey!
బాబు బాబు రాజు అటు చూడు. నీ భారీగా కాకపోయినా నా కూతురుగానైనా నా మొహం చూసి దాని ప్రాణాలు కాపాడు బాబు, నీకు దండం పెడతాను ప్లీజ్.
అమ్మా అమ్మా అల్లుడు శిష్య, అహంకారం వదిలేసిన నా కూతుర్ని క్షమించి స్వీకరించవయ్యా. మేడం, ఇప్పటికైనా మన ఫ్యాక్టరీకి ఇలాంటి బుల్లి యజమానురాలు ఇస్తారా? ఇవ్వను. రాజు పెళ్ళంగా బుల్లి యజమానిని ఇస్తాను. శుభం. ఏదోసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చుకో.